హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక పాత వీడియో అయినా సరే సరికొత్తగా చూపిస్తున్నాను. అది మా అన్నవరం యాత్ర విశేషాల వీడియో. మాది రాజమండ్రి కదండి. మేము మధ్యాహ్నం 3:30 ఆ సమయానికి రైల్వే స్టేషన్కి వచ్చి అన్నవరం వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాం అన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి దేవస్థానం యొక్క ప్రధాన రాజగోపురం వరకు దేవస్థానం వారి బస్సులు ఎప్పుడూ భక్తుల కోసం రైల్వే స్టేషన్ దగ్గర వేచి ఉంటాయి. ఈ విధంగా ప్రకృతి దృశ్యాలతో అన్నవరం కొండ మీదకి మా ప్రయాణం మొదలైంది. ఎంతో ఆహ్లాదకరమైన ఆ ప్రకృతి దృశ్యాలను చూసుకుంటూ మేము అన్నవరం కొండ మీదకు చేరుకున్నాం. ప్రతి బస్సు వెనకాల అన్నవరం క్షేత్రం యొక్క మ్యాప్ను ఈ విధంగా ప్రచురించారు తెలియని భక్తుల కోసం. ఇక అందరం బస్సు దిగి ఆ ప్రధాన గోపురాన్ని దర్శించుకోగానే చెప్పలేని సంతోషం కలిగిందండి. మేము అన్నవరం వ్రతం చేయించుకునే ఉద్దేశంతో కూడా వెళ్ళామండి దర్శనంతో పాటు. అందుకే మేము ముందు రోజు సాయంత్రమే ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ నిద్ర చేస్తాం. దానికోసమే మేము ముందు రోజు సాయంత్రం వెళ్ళిపోయాము. మాకు మర్నాడు తెల్లారే వ్రతం. ఆ విధంగా ముందు రోజు సాయంత్రం వెళ్ళి గుడి ప్రాంగణంలో ఉన్న విశేషాలను చూడడానికి వెళ్తూ ఉంటాం. ఈ విధంగా మాకు ఈ రావి చెట్టు కనిపించింది. రావి చెట్టు నారాయణమూర్తి స్వరూపం కదండి. అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేము కూడా ప్రదక్షిణ చేశాము. చాలా మంది అక్కడ ఆవునేతి ఒత్తులు కూడా వేసుకుంటున్నారు. ఈ విధంగా చూశారు కదండి, చాలా మంది అలాగా ఆవునేతి ఒత్తులు వేసుకుని దీపాలు వెలిగించుకుంటున్నారు. మేము ముందుగానే అక్కడ అకామిడేషన్ కోసం చౌల్ట్రీ అనేది బుక్ చేసుకున్నామండి. పాపం చూడండి, ఇక్కడ చాలా మంది అక్కడ డార్మిటరీస్ ఉంటాయనే విషయం తెలియకుండా పాపం షెడ్లో ఉన్నారు. అక్కడ సత్యనారాయణ స్వామి మూవీ వేస్తున్నారు చూసారా. మేము ఈ విధంగానే ప్రతి గుడిలోనూ కూడా ప్రాంగణం అంతా తిరిగి ఏమేమి ఉపాలయాలు ఉన్నవి చూస్తూ ఉంటాం. ఇదిగోండి, ఇక్కడ అపరాజితాదేవి అమ్మవారి విగ్రహం ఉందండి. ఉపాలయము దర్శించుకున్నాం మేము. రాత్రివేళ వెన్నెల వెలుగుల్లో గుడి ప్రాంగణం ఈ విధంగా ఉంటే ఇక చూడండి, విద్యుత్ దీపాలంకరణతో పాటు వెన్నెల వెలుగులు చూస్తుంటే ఎంత బాగుందో. ఆ మర్నాడు తెల్లవారుజామునే మేము 5:30కంతా మేము సత్యనారాయణ స్వామి వ్రతానికి బయలుదేరాం. 300 రూపాయల టికెట్తో మేము వ్రతంలో కూర్చున్నాం అన్నమాట. మా ఫ్యామిలీ, మా అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మొత్తం ముగ్గురుగా జంటలుగా కూర్చోబెట్టి ఒక షెడ్లో చేశారండి. అది ఫస్ట్గా వినాయకుడి పూజ, తర్వాత నవగ్రహ పూజ అన్నీ చేయించి చాలా జాగ్రత్తగా చేయించారండి. పంతులు గారు అందరికీ వినపడేలా
చక్కగా మైక్లో చెప్తూ ఎప్పుడెప్పుడు ఏమేమి ఉపచారాలు చేయాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఏమేం చేయాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు. పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇచ్చారండి. కొబ్బరికాయలు మాత్రమే మేము తీసుకెళ్ళాము. వ్రత కథలు అయిన అనంతరం మాకు ప్రసాదాన్ని కూడా ఇచ్చారు. అన్నవరం ప్రసాదం విశేషం మీకు తెలుసు కదండి, ఎంత స్పెషలో. వ్రతం తర్వాత మేము దర్శనం చేసుకుని ఆ తర్వాత గుడి ప్రాంగణంలో ఉన్న వ్రత కథల యొక్క పెయింటింగ్స్ని చూసుకుంటూ వచ్చామన్నమాట. చాలా బాగున్నాయండి పెయింటింగ్స్. ఆ తర్వాత స్వామివారి యొక్క ఉత్సవాలప్పుడు ఊరేగింపచేసే వాహనాలను మేము ఒక గాజు గదిలో పెట్టారు. అవన్నీ కూడా చూసామండి. చాలా బాగున్నాయి. మొత్తం అన్ని వెండితో చేసినవే. తరువాత ఆ క్షేత్రానికి పాలకుడైన శ్రీ సీతారామస్వామి వారి ఉపాలయాన్ని కూడా మేము దర్శించుకున్నాము. గుడి ప్రాంగణంలోనే భక్తులు విశ్రమించిన షెడ్ చూపించాను కదండి, అక్కడికి కిందకి దిగడానికి కొంచెం మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దిగి వెళితే వనదుర్గ అమ్మవారి ఆలయం వస్తుంది. మేము ఆ ఆలయాన్ని కూడా దర్శించుకున్నాము. అక్కడ పక్కనే డార్మెటరీస్ ఉన్నాయండి. పాపం చాలా మంది చూసుకోలేదు. ఆ డార్మెటరీస్లో పడుకోవడానికి ఫ్రీ, ఇంకా లాకర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత మేము గోకులానికి వచ్చామండి. గోకులంలో అక్కడ గోవుల్ని సంరక్షించే తీరు కూడా బాగుంది. డబ్బులు తీసుకుని గడ్డి పెట్టిస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఏది పడితే అది పెడితే గోమాతలకు కూడా మంచిది కాదు కదండి. అందువల్ల ఈ పద్ధతి మంచిదే. వాళ్లే పచ్చగడ్డి ఏర్పాటు చేస్తారు, కొనుక్కొని తీసుకెళ్ళి గోమాతలకు పెట్టటమే. ఇక అన్నవరంలో మాత్రమే కనిపించే సండైల్ వద్దకు వెళ్ళాం. కాలగణనను ఆ రోజుల్లోనే ఇంత ఈజీగా కనుక్కున్నారా అనిపించింది నాకైతే. కానీ అక్కడ చాలామంది సెల్ఫీలు అవన్నీ తీసుకుని దాని మీద కూర్చుని అలా చేస్తుంటే కొంచెం బాధగా కూడా అనిపించిందండి. ఇదిగోనండి ఎంతో విశిష్టమైన ప్రశస్తమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం. ఈ విధంగా మేము వ్రతం ముగించుకొని దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని మేము ఉండే చౌల్ట్రీకి వచ్చేసాం. ఇది సీతారామ చౌల్ట్రీ అండి. అయితే ఇది పాతబడిపోయింది, తీసేస్తారని కూడా అంటున్నారు. మా అన్నవరం యాత్ర విశేషాలు మీకు ఎలా అనిపించాయి? నచ్చితే లైక్ చేయండి.